హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ అండ్ శ్రీ ఛానల్. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, లాస్ట్ 25 ఇయర్స్లో లేనంత చల్లగా ఈసారి ఉంటుందంట. ఇప్పుడు వచ్చే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో చాలా అంటే చాలా చల్లగా ఉంటుందంట. మరి ఇంత చల్లగా ఉన్న క్లైమేట్లో మన అందరికీ జలుబు చేయడము, జ్వరం రావడం ఇవి కామన్ అయిపోతాయి కదా. అలాంటప్పుడు ఇలా వేడివేడిగా మిరియాల రసం పెట్టుకొని ట్రై చేయండి. డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఈ జలుబు అలాంటివి కూడా ఈజీగా తగ్గిపోతాయి. ఈ మిరియాల రసం చేయడానికి నేను ఫస్ట్ చింతపండుని ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాను. ఆ తర్వాత ఇందులో 2 టమాటాలు అలాగే కాస్త కరివేపాకు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని వడకట్టుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని ఉప్పు, పసుపు, ఇంగువ అలాగే మిరియాల మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ మిరియాల మసాలా చేయడానికి మనం ధనియాలు, జీలకర్ర, మిరియాలు మూడింటిని కచాపచాగా దంచుకొని తర్వాత ఇందులో వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకొని లైట్గా దంచుకోవాలి. అంతేనండి, మన మిరియాల మసాలా ఇంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలామందిని దీన్ని మిక్సీలో వేసేస్తారు. మిక్సీలో వేసేదానికంటే దంచుకుంటేనే బాగుంటుంది. అండ్ మన రసం తిరగమాత పెట్టడానికి ఒక కడాయిలో ఆయిల్ తీసుకోవాలి. జస్ట్ 1 స్పూన్ ఆయిల్ సరిపోతుందండి. రసంకి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. ఇందులో ఆవాలు, ఎండుమిరపకాయ వేసుకొని తిరగమాత పెట్టుకోవాలి. ఈ తిరగమాతని మనం రసంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇందులో కాస్త కరివేపాకు కూడా వేసుకొని ఒక్క తెల్లనివ్వాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ అలా తెల్లితే సరిపోతుందండి. ఎక్కువసేపు తెల్లాల్సిన అవసరం లేదు. అంతేనండి, ఇంత సింపుల్గా మన మిరియాల రసం రెడీ అయిపోతుంది. వేడి అన్నంలోకి మిరియాల రసం, వడియాలు లేదా టమాటా పచ్చడి నంచుకోవడానికి ఉందంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ఈ చల్లటి క్లైమేట్లో ఈ మిరియాల రసం ఖచ్చితంగా ట్రై చేయండి. డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. మీరు వినే ఉంటారు కదా, దీపికా పదుకొనికి కూడా ఫేవరెట్ డిష్ రసం రైసేనంట. ఫైనల్లీ మన వీడియోని ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్క వ్యూవర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.